ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కరీంనగర్లో పార్టీల నేతలు మాటల తూటాలుగా మారాయి. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. అభివృద్ధి నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజం కాదని సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ను ప్రశ్నించే ముందు బండి సంజయ్ తన ఎంపీ పదవీ కాలంలో కరీంనగర్ కు ఏం తీసుకొచ్చారో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ కు 1400 కోట్ల రూపాయలపై విడుదల చేసిన శ్వేతపత్రమే తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. లోపాయికార ఒప్పందం ఉంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నాడు, కాళేశ్వరం కేసులో కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నాడు, డ్రగ్స్ కేసులో విచారణ చేస్తున్నాడు, ఫామ్ హౌస్ కేసులో అరెస్టులు లేవు, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు లేవు, కాళేశ్వరం కేసులో అరెస్ట్. ఇవాళ వాళ్ళు ఒక్కటి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏమన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణ జరిపిస్తాం, కేసీఆర్ కుటుంబాన్ని లోపడేస్తా ఉన్నారు. ఇంతవరకు కనీసం టచ్ చేసే పరిస్థితి లేదు. ఇలా మీరు ఒకటి లోపాయికార ఒప్పందం, పైసలు మొత్తం పంచుకుంటున్నారు. ప్రతి కేసు బయటికి వస్తారు, పైసలు తీసుకుంటారు, మూటములు తీసుకుపోయి ఢిల్లీలో కప్పం కడతారు. ఇది మీ పరిస్థితి. ఇలా బడ్జెట్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారికి పాపం ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పలేనుకుంటా, ఈ బుక్ పంపిస్తా, ఈ బుక్ లో ఏదో ఒకటి తప్పైన కేసు పెట్టు. ఇప్పుడు నువ్వేం చేస్తావో 24 గంటల లోపల నువ్వు శ్వేతపత్రం. మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ మరియు కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో 100% అన్ని కౌన్సిల్లు, అన్ని కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా అత్యధికంగా గెలిచి మేయర్ సీటును కైవసం చేసుకోబోతా ఉన్నాం. కార్యక్రమాల విషయంలో ఆశీర్వాదం ఇస్తా ఉంటే అత్యదూరమైన మాటలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మరి మిత్రులు మాట్లాడటం అసలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ సంబంధించి దీని ఎదుగుదలకు సంబంధించి రాబోయే కాలంలో మరి అన్ని వసతులు కల్పించాలని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అదే విషయంలో మరి ఈ పట్టణ వాసులందరికీ కూడా రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, పార్కులు గాని, ఈరోజు మౌలిక సదుపాయాల విషయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఒక పరంగా బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క పని చేయకుండా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఏదైనా పని మొదలు పెట్టే ప్రయత్నం. ఉదాహరణకి రివర్ ఫ్రంట్ ఎన్నికలు వచ్చినాయి కనుక వైద్యం చాలా ఖరీదుగా మారిపోయిందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాంటి వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని తలసాని కోరారు. వెస్ట్ మారేడుపల్లిలో క్యాంప్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన 25,96,000 రూపాయల విలువైన చెక్లను 68 మందికి పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సద్వినియోగం చేసుకుని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని తలసాని కోరారు. కుమరం భీం ఆఫీసాబాద్ జిల్లా కాజ్నగర్ కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరపున ఫడ్నవీస్ ప్రచారం చేస్తారని చెప్పారు. కాజ్నగర్లోని ఎస్పీఎం క్రీడా మైదానంలో జరిగే ప్రజా సంకల్ప బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పాల్వై పరిశీలించారు. ప్రజా సంకల్ప సభకు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయాలని హరీష్ బాబు పిలుపునిచ్చారు. అంటే 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు మున్సిపల్ ఎన్నికల ప్రచార నిమిత్తం రానున్నారు. విజయ సంకల్ప సభను నిర్వహించుకుంటున్నాం. కావున పట్టణానికి చెందిన ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలి. కొన్ని అనివార్య కారణాల వలన వేదికను మార్కెట్ నుంచి పేపర్ మిల్ గ్రౌండ్కు తరలించడం జరిగింది. సెక్యూరిటీ కన్సర్న్స్ వలన దాన్ని గమనించవలసిందిగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మార్కాపురం జిల్లా కసనపల్లిలో 33-11 kV సబ్ స్టేషన్లో విద్యుత్ మంత్రి రవికుమార్, గెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,
కలెక్టర్ రాజబాబు ప్రారంభించారు. ఇక ఈ సబ్ స్టేషన్ ఏర్పాటుకు 3,60,00,000 ఖర్చయింది. ఈ సబ్ స్టేషన్తో కసనపల్లి చుట్టుప్రక్కల గ్రామాల వారికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తప్పుతాయని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. సమస్య మంత్రి రవికి తెలిపిన వెంటనే కొత్త సబ్ స్టేషన్ మంజూరు చేసి నిధులు కేటాయించినట్లు చెప్పారు. మంత్రి గొడ్డిపాటి రవికుమార్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మనకి స్థలం ఉంది, నేను అడిగాను కూడా, అడిగితే అశోక్ అక్కడ పెట్టనివ్వండి, అక్కడ పెట్టిన తర్వాత నేను ఇక్కడ పెట్టిస్తాను, నీకు ఖచ్చితంగా నేను కింద రోజుల్లో నేను పెట్టిస్తానని చెప్పి మనకు హామీ కూడా ఇచ్చాడు. అది వచ్చినట్టయితే కొన్ని వందలాది ఉద్యోగాలు, కొన్ని వేల ఎకరాల రైతులకి, వాళ్ళు 30,000 రైతులకి గుత్త ఇచ్చి, సంవత్సరానికి మనకు గుత్త ఇచ్చి వాళ్ళు పంట వేసుకుంటారు. కాబట్టి ఈ ప్రాంత రైతాంగానికి రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గదులకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ, అట్లానే 220 kV అన్ని ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాం, భూములు కూడా తీసేసుకుంటున్నాము. తొందరలోనే ప్రాజెక్టు ప్రకారం ఒక్కొక్కటి వరుసలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లానే మన పక్కన కనిగిరిలో కానీ, మార్కాపురంలో కానీ రిలయన్స్ సమస్య వచ్చింది, బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్గా దీన్ని కూడా చేస్తాము. లేకపోతే ఇంకేమైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి తప్పకుండా మా ప్రాంతాన్ని. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. జాబ్ మేళాలో 43 కంపెనీలు పాల్గొన్నాయి. 1,670 మందికి వాటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు మేళాలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా చెర్లోపల్లిలో వైసీపీ కార్యకర్త జంగాల హనుమంతును ఎర్రగొండెపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ పరామర్శించారు. హనుమంతుడిపై టీడీపీ నాయకులు దాడి చేసి తీరును అడిగి తెలుసుకున్నారు. 3 టీడీపీ నాయకులు గొడ్డలి కర్రతో తల, గుండె, కాళ్లపై విచక్షణ రహితంగా కొట్టారని వైసీపీ నేతలు తెలిపారు. హనుమంతుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి కోరారు. తీవ్రంగా గాయపడిన హనుమంతుడికి చేసిన చికిత్సపై చంద్రశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. మీద దాడులు రాష్ట్ర నలుమూలలా జరుగుతున్నా ఇప్పుడు ఏకంగా ఎర్రగొండపాలెం దాకా వైచెర్లపల్లిలో విచక్షణ రహితంగా గొడ్డల్ని వెనక్కి తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు విపరీతంగా అతన్ని దాడి చేసి అతని శరీరం మొత్తం మీద విచక్షణ రహితంగా కొట్టి అక్కడ పడవేసినటువంటి సంఘటన. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఇప్పటివరకు రాత్రి జరిగితే ఇప్పటివరకు వారి మీద కేసు కట్టకపోవడానికి కారణం ఏంటి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించటం? ఇదేనా శాంతి భద్రతల్ని మీరు కాపాడటం? మందా సాల్మాన్ని చూసాం, కొట్టి చంపేశారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ జంగా హనుమంత్ గారు తలకి గాయమై రాత్రి నుంచి కనీసం ఇక్కడ వైసీపీ ప్రభుత్వం జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు అందజేసి రైతుల్లో ఆందోళన కలిగించిందని కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజముద్రలతో కూడిన పాస్ పుస్తకాలు అందజేసి రైతులకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. కావలి రూరల్ మండలం కొత్తపల్లిలో ఆయన అధికారులతో కలిసి రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా కొనొచ్చు, మన దేశానికి సంబంధించిన ఎవరైనా వచ్చి మన ఊర్లో పొలాలు కొనుక్కోవచ్చు. అది తమిళనాడు వల్ల, కర్ణాటక వల్ల, ఉత్తరప్రదేశ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. గతంలో పాస్బుక్లు ఓన్లీ తెలుగులోనే ఉండేవి. ఈ రోజున తెలుగులో ఇస్తూ అదే విధంగా ఇంగ్లీష్లో కూడా ఈరోజు మీ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎక్కడికి పోయినా, ఇప్పుడు కావల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ హిందీ వాడు వస్తాడు, వాళ్ళకి తెలుగు రాదు, ఈ పాస్బుక్లో ఉండే తెలుగు వాళ్ళకి అర్థం కాదు. అందుకనే
యూనివర్సల్ భాష అయినటువంటి ఇంగ్లీష్ను కూడా ఈ పాస్బుక్ లో ఒకటి తెలుగులోను, మొదటి పేజీ తెలుగులోను, అదేవిధంగా రెండో పేజీలో మళ్ళా సేమ్ ఇంగ్లీష్ లోను చూపించి ఎక్కడైనా ఎవరికి ఇబ్బంది లేకుండా బ్యాంకు లోనుకు పోయినా లేదంటే ఇంక ఇతర భాషలు ఉన్న వ్యక్తులు కొనుక్కోవాలన్నా, భాష రానటువంటి వ్యక్తి కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బందులు పడకుండా ఉండేటట్టు, మీ ఆస్తికి విలువ తగ్గకుండా ఉండేటట్టు, మీరు యథేచ్ఛగా అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఈ రోజున ఇంగ్లీషు తెలుగులోను పాస్బుక్ ను ముద్రించటం. అమెరికాలో కూర్చొని కూడా వాళ్ళ పొలంలో ఈ రోజు ఏమేస్తుంది, వాళ్ళ పొలం ఎక్కడ ఉంది, దీన్ని ఏమన్నా అన్యాక్రాంతం అయిందా, ఈ రోజున కొత్తపల్లి గ్రామం పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు గత ప్రభుత్వం మన పొలాలని హద్దులు మొదలుకొని పాస్బుక్ల వరకు కూడా వాళ్ళ పేర్లు వేసుకున్నటువంటి పరిస్థితి. హద్దురాళ్ళు వేస్తే హద్దురాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్లు మన తాత ఇచ్చిందో తండ్రి ఇచ్చిందో మనం కొనుక్కున్నదో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి మీద మన బొమ్మ ఉండాలి, లేదా మన తల్లిదండ్రుల బొమ్మ ఉండాలి, లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్ణకుమమైనటువంటి మన చిహ్నం ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ మన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకున్నారు. అంటే హద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే, మళ్ళా కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కమిటీలు ప్రైవేట్ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరం వచ్చినప్పుడు ఆ భూములు కూడా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్లలో ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి సభకు వెళ్లే దారిలో వారు ఈ ఆందోళన చేశారు. సీఎం గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ డీఎం లావణ్యను జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. బస్టాండ్లోని మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. బస్టాండ్లో మరుగుదొడ్లకు 10 రూపాయలు తీసుకుంటున్నారని జేసీ దృష్టికి ప్రయాణికులు తీసుకువెళ్లారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులను హెచ్చరించారు. జేసీతో పాటు ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరాం రెడ్డి, ఆర్టీసీ డీఎం లావణ్య పాల్గొన్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న వారాహి అమ్మవారి ఆలయాన్ని ఫారెస్ట్ అధికారులు అర్ధరాత్రి జేసీబీతో కూల్చేశారు. ఆ ప్రదేశాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, టీడీపీ, బీజేపీ శ్రేణులు పరిశీలించారు. ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నప్పటికీ హిందూ దేవాలయాన్ని అర్ధరాత్రి కూల్చివేయడం తప్పు అని వరదరాజులరెడ్డి ఖండించారు. కూల్చేసిన ప్రదేశంలోనే మళ్లీ ఆలయం నిర్మించేందుకు తాను సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆలయాన్ని కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. అమరావతిలో ఈ నెల 22న బీసీవై పార్టీ నిర్వహించే బీసీ సింహ గర్జన మహాసభను సక్సెస్ చేయాలని రమేష్ యాదవ్ కోరారు. మదనపల్లి ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ అనంతరం బీసీవై రాష్ట్ర సభ్యులు రమేష్ యాదవ్ మాట్లాడారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మహాసభ జరుగుతుందన్నారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బీసీ సింహ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పాల రమేష్ యాదవ్ తదితరులు చెప్పారు. ఈ నెల 22వ తారీఖున బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొన్న ప్రాంగణంలో బీసీ మహాగర్జన తలపెట్టడం జరిగింది. ఈ బీసీ మహాగర్జనకి లక్షలాది మంది రాష్ట్రం నలుమూలల నుంచి
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బీసీలు ఇప్పటి వరకు కోల్పోయినామో ఆత్మ గౌరవం కోసం, ఆ బీసీ రక్షణ కోసం, బీసీ మన రాజ్యాధికారం కోసం ఈరోజు ఒక స్వతంత్ర పోరాటాన్ని మొదలు పెడుతున్నారు బీసీవై రామచంద్ర యాదవ్ గారు. కాబట్టి ఈ మహా స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ ఏవైతే 139 కులాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకోవాలి, మా బీసీ రక్షణ కోసం మేము పోరాడాలి, మా హక్కుల కోసం మేము పోరాడాలి. ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా ఏ విధంగా అయితే అణచివేయబడ్డారో ఫిబ్రవరి 22వ తేదీన భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే బీసీ సింహగర్జన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడు సోదరిమణులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు రావాల్సిన రిజర్వేషన్స్ అవ్వచ్చు, బీసీ రక్షణ చట్టాలు కావచ్చు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు సమగ్ర కులగణన చేయాలని, నిధులు కేటాయించాలని, అలాగే సమగ్ర కులగణన చేయాలని, విద్యా ఉద్యోగ సంస్థల్లో, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్. హాస్టల్ విద్యార్థులకు 2023లో ఉన్న మెనూనే ఇస్తుండడం కొంచెం ఇబ్బందిగా ఉందని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం స్పందించి మెనూ ఛార్జీలను కొద్దిగా పెంచితే పిల్లలకు న్యాయం జరుగుతుందన్నారు. కడప జిల్లా కమలాపురంలో బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, బీసీ హాస్టల్, అంగన్వాడీ స్కూళ్లను విజయ్ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం ఇస్తున్న మెనూను తప్పక పాటించాలని ప్రిన్సిపల్, వార్డెన్లకు ఆయన సూచించారు. హాస్టల్లోని విద్యార్థులకు వారికి మెనూ సక్రమంగా ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అధికారులు కకృతి పడకుండా పిల్లలు సరిపడా మెనూ ఇవ్వాలని చిత్త సూచించారు. ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం అనుకునే ఆశయం నెరవేరుతా ఉందని నేను ఆశిస్తా ఉన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ భోజనాలు ఇవన్నీ మంచిగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి అని చెప్పేసేదే ప్రభుత్వ ఆశయం. పిల్లలు మంచిగా తినగలిగితేనే వాళ్ళు మంచిగా చదువుకోగలరు, చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. అర్ధాకలితో ఉంటే కనుక అది చదువు ఎక్కదు పురకు. అది బియ్యం, రేషన్ బియ్యం, ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ, అలాగే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీకి గర్ల్ బేబీ అయితే కనుక 6,000 రూపాయలు ఇచ్చే పథకాలు. తర్వాత హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిని సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరామర్శించారు. సీఐ కానిస్టేబుల్పై దాడికి యత్నించిన కావడి నాగేంద్ర అంతర్రాష్ట్ర పాత నేరస్తుడని ఎస్పీ తెలిపారు. నాగేంద్రపై ఏపీ, కర్ణాటక, తమిళనాడులో సుమారు 70 కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం సీఐ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. ఏడాది క్రితం చిలమతూరు మండలం గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర A1 ముద్దాయని ఎస్పీ వెల్లడించారు. బెయిల్పై బయటకు వచ్చిన నాగేంద్ర మళ్లీ గ్యాంగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ 198/24 చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ, రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్, ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5,005/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా ఎన్డీపీఎస్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ అజయ్ సుందర్ రాజ్, బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ సమక్షంలో వారు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఒకరిలో ఒక డివిఎస్ఈఎం బెటాలియన్ నెంబర్ 2కు చెందిన 2 పీపీసీఎం ఒకరు ఉన్నారు. ఇక వారితో పాటు 2
ఏసీఎం ఎదురు పార్టీ సభ్యులు పీఎల్జీఏ బెటాలియన్కు చెందిన 4 ఉన్నారు. లొంగిపోయిన వారిపై మొత్తం 54 లక్షల రూపాయల నగదు రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళలు మావోయిస్టులు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. आत्मसमर्पण किया है और उसके अलावा 3 हथियार जिसमें एक AK-47 और 2 SLR लेकर आए हैं। इस प्रकार एक अच्छी बात है कि इन्होंने मुख्य धारा में जुड़ने का प्रयास किया। साथ ही साथ आज एक एनकाउंटर हुआ जिसमें जो एक कुख्यात माओवादी था उत्तम सिंह, वो भी मारा गया है। तो हमारा स्पष्ट संदेश है कि जो मुख्य धारा में जुड़ना चाहते हैं वो मुख्य धारा में जुड़ जाएं। अगर नहीं जुड़ते हैं तो उनका नकारात्मक परिणाम जो आज की जो घटना हुई थी उस तरफ भुगतना पड़ सकता है। 40 लाख के माओवादी ने आज आत्मसमर्पण किया है और उसके अलावा 3 हथियार जिसमें एक AK-47। నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం రుద్రకోటలో రైల్వే ఉద్యోగి నాగరాజు అనుమానాస్పదంగా మృతి చెందాడు. నాగరాజు తన ఇంటి వరండాలో చనిపోయినట్లు పోలీసులు స్థానికులు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగరాజు శరీరంపై కత్తి పోట్లను గుర్తించారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు నాగరాజును హత్య చేసినట్లు భావిస్తున్నారు. నాగరాజు భార్య, 3 పిల్లలు ఊరు వెళ్లిన సమయంలో హత్యకు గురవడం గమనించదగ్గ విషయం. కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం పరిధిలో 5 ఏళ్ల బాలుడి శివను కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఆడుకుంటున్న శివపై 5 కుక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. స్థానికులు చూసి బెదిరించడంతో కుక్కలు పారిపోయాయి. బాలుని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇంద్రేశం ప్రాంతంలో కుక్కలు బాగా ఎక్కువయ్యాయని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రంగరాజపురం కాలనీలో దారుణం జరిగింది. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని కొడుకు చితక బాదినట్లు సమాచారం. తండ్రి పుల్లారి సామ్యుల్ను కొడుకు ఇనుపరాడ్ ట్యూబ్ లైట్లతో కొట్టాడు. సామ్యుల్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య చికిత్స కోసం ములుగు ఏరియా హాస్పిటల్కి తరలించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి శివారులో దొంగలు హల్చల్ చేశారు. బుచ్చిరెడ్డి పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగలు పగలగొట్టి కాపర్ వైర్ ఎత్తుకెళ్లారు. నాట్లు వేసిన రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్న సమయంలో కాపర్ చోరీ స్థానిక రైతుల్లో ఆందోళనకు కారణమైంది. సాగునీరు అందక పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం అండి. ఇప్పుడు రాత్రి దొంగలు పడి ట్రాన్స్ఫారం ధ్వంసం చేసి దాంట్లో ఉన్న సామాన్ మొత్తం పట్టుకెళ్ళడం జరిగింది. ఈ ట్రాన్స్ఫారం కింద 15 ఎకరాల దాకా భూమి ఉంది, పొలం ఇప్పుడు పొట్టదశలో ఉంది. ఈ అధికారులు, పోలీసు అధికారులు కానీ విద్యుత్ అధికారులు కానీ తొందరగా స్పందించి మాకు ట్రాన్స్ఫారం ఇప్పియకపోతే మా 15 ఎకరాల భూమి అనేది పంట నష్టం జరుగుతుంది. అది ఏటూరు మండలం చిన్నవేపల్లి గ్రామం అండి. ఇప్పుడు రాత్రి దొంగలు పడి ట్రాన్స్ఫారం ధ్వంసం చేసి దాంట్లో ఉన్న సామాన్ మొత్తం పట్టుకెళ్ళడం జరిగింది. ట్రాన్స్ఫారం గత 20 సంవత్సరాల బట్టి ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ ఏ దొంగతనం జరగలేదు. రాత్రి దొంగలు వచ్చి ట్రాన్స్ఫారం కింద పారేసి మొత్తం వాళ్ళు ఉన్న మెటీరియల్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు. ఇది పంట నష్టమయ్యే సమస్య ఉన్నది. కరెంట్ వాళ్ళు తొందరగా మాకు ట్రాన్స్ఫారాన్ని అరేంజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ దొంగల సొంత అరికట్ట. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నేపాలీ దొంగల గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఓ ఇంటి వాచ్మెన్ కు నేపాలీ గ్యాంగ్ మందుమత్తు ఇచ్చి ఇంట్లోని బంగారం చోరీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నందగిరి హిల్స్ లో ఈ దోపిడీ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న లాకర్లోని బంగారం ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వాచ్మెన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత దొంగలు ఇంట్లో చొరబడి చోరీ చేసినట్లు సమాచారం. చోరీ ఘటనపై 4 నేపాలీలపై అనుమానం వ్యక్తం అవుతుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబ్బాయి 15 నుంచి ఇక్కడే పనిచేస్తున్నాడు, బాగానే బాగున్నాడు. అబ్బాయి నిన్న పుట్టినరోజు అన్నాడు. మా మేడం వాళ్ళు నిన్న 8 గంటలప్పుడు పార్టీకి వేరు. పెద్ద మేడం పెద్ద సారు, చిన్న మేడం చిన్న సారు పాపని తీసుకొని ఇంకా నేను ఇద్దరం భార్యాభర్తలు కుకింగ్ ఇక్కడే ఉంటాం. కిందని వంట చేసే అబ్బాయి పైన కుకింగ్ చేసుకుంటే పైన ఉంటాడు 2లో. ఇంక మేమే ఇంకా అబ్బాయి వంట అయిపోతే వచ్చి కూర్చుంటాడు, లేదంటే అక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మేము కింద పైన మేము చూసుకుంటూ ఉంటాము.
సరే అంటే నా పుట్టినరోజు కేక్ అది కోసుకోవాలా అని అంది మా మీరే కాదు. సరే నేను కోసుకోక్కడే కదా, సరే అన్నాం. వెళ్ళాడు బండి వేసుకొని, గంట దాని వచ్చి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు. ఈ కేక్ కూడా వస్తుందంటే ఆర్డర్ పెట్టినాను. దేనికి నాయన పెద్దోడు అయిపోయావు కదా, చాలా రోజు కూల్ డ్రింక్ దగ్గర అయిపోద్దిలే అన్నాను. లేదు లేదు అంటే అని చెప్పి అతనే నేను ఫోన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని సేవాలాల్ సేవ డిమాండ్ చేసింది. సేవాలాల్ జయంతిని సెలవు ప్రకటించి 10 కోట్ల రూపాయల విడుదల చేయాలని సేవాలాల్ సేన తెలంగాణ అధ్యక్షుడు బానోద్ హుస్సేన్ నాయక్ కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సేవాలాల్ సేన ఇతర నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్న ఎస్టీల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తుందని విమర్శించారు. అనకాపల్లిలోని శారదా నది ఉమరా రామలింగేశ్వరి స్వామి దేవస్థానంలో ఈ నెల 12 నుంచి శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. 15వ తేదీ వరకు పలు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 3 రోజుల్లో పురవీధుల్లో పల్లకి సేవ ఉంటుందన్నారు. శివరాత్రి రోజు ఉదయం 4 గంటల నుండి అభిషేకం, రుద్రాభిషేకం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఇక శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాత్మా నర్సింగ్ కాలేజ్ సిబ్బంది మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.